హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఆమ్లాతో చేస్తున్నాను. ఆమ్లా జ్యూస్తో ఒక రెసిపీ చేశాను. ఇది లేజీ వింటర్స్కి ఈజీ అనమాట. వింటర్ స్పెషల్ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని మీరు ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ప్రాసెస్లో అయితే చెప్పేస్తాను. సో దీనికోసం ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు తెచ్చుకోవాలి. ఎన్ని కావాలంటే అన్నీ తెచ్చుకోవచ్చు. ఇంతే తెచ్చుకోవాలి, ఇన్నే తెచ్చుకోవాలి అని లిమిట్ అయితే ఏం లేదు. సో ఆ ఉసిరికాయలని ఫస్ట్ అయితే కడుక్కొని పక్కకు పెట్టేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉసిరికాయల బెనిఫిట్స్ అయితే అందరికీ తెలిసిందే. డైజెషన్కి చాలా మంచిది అండ్ మెయిన్గా ప్రెగ్నెన్సీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్టిలిటీకి చాలా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ బ్యూటీ విషయానికి వస్తే హెయిర్కి అండ్ స్కిన్కి అయితే చాలా మంచిది. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, టీత్ స్ట్రాంగ్ అవుతాయి, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, లివర్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది. మెయిన్గా అయితే వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది పెద్దవాళ్ళకైనా అంటే కాదు, పిల్లలకు కూడా ఈజీగా అండ్ హెల్తీగా ఇవ్వచ్చు. డైరెక్ట్ ఏమంటారు, జ్యూసర్ అయితేనేమో డైరెక్ట్ వచ్చేస్తుంది జ్యూస్. బట్ మనం గ్రైండర్లో వేసుకుంటున్నాం కాబట్టి టీ గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఉసిరికాయలు కావాలంటే అన్నీ తీసుకోండి. నేనైతే ఒక 20 అలా తీసుకున్నాను. మీరు ఎన్ని ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని దాన్ని వడకట్టుకున్నాను అనమాట. వడకట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదా, క్యూబ్స్ది దాంట్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఓవర్ నైట్. సో ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకైతే ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి. దాన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఫుడ్ జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో వేసేయడమే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే మనం 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి జిప్లాక్ కవర్స్ చిన్న చిన్నవి తెచ్చుకుంటే బెస్ట్. ఎందుకంటే ఊరికే తీసి పెడుతూ ఉంటే ఈ క్యూబ్స్ అనేవి ఖరాబ్ అవుతాయి. ఒక క్యూబ్ తీసాము అంటే ఒక జిప్లాక్ కవర్ తీసాము అంటే 10 డేస్లో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. అలా స్టోర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, పాడవ్వవు. ఒకటే దాంట్లో పెట్టామనుకో ఊరికే తీసి పెడుతుంటే అవి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే పరిగడుపున ఐస్ క్యూబ్ వేసేసి ఆమ్లా క్యూబ్ ఉంటుంది కదా, అది వేసేసి దాంట్లో గోరువెచ్చ నీళ్ళు, మరీ వేడి నీళ్ళు కాదు, నార్మల్ గోరువెచ్చ నీళ్ళు వేసేసుకొని డైరెక్ట్గా తాగొచ్చు. లేదు అంటే దీంట్లో పెప్పర్, మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని తాగొచ్చు. లేదు అంటే సినమన్ పౌడర్ వేసుకొని తాగొచ్చు. మీ ఇష్టం అబ్బాయి, ఏదైనా మీకు నచ్చింది వేసుకోవచ్చు. ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు అని అయితే ఏం లేదు. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు. కాకపోతే ఏది తాగినా లిమిట్లో అయితే తాగాలి. నేను మా పాపకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి, పుల్లగా వగరుగా ఉంటుంది కాబట్టి దీంట్లో హనీ అండ్ ఆ క్యూబ్ వేసేసి గోరువెచ్చ వాటర్ పోసి కాస్త చల్లారిన తర్వాత ఇస్తాను. లేదు అంటే దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసిస్తాను. ఎలా అయినా తాగొచ్చు కాబట్టి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకేమైనా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.